నమస్తే అండి. ప్రవీణ్ పగడాల గారిది ఇది యాక్సిడెంట్ కాదు, ఖచ్చితంగా ఆత్మహత్యలాగానే అనుమానించాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తాయి స్పష్టంగా. ఎందుకంటే యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తి సరాసరిగా రెండు కూడా ఒకేసారి ఒకరి మీద ఒకళ్ళు అనేది పడటం అనేది జరగదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే పగడాల గారి శరీరం కింద ఉంది, దాని మీద బైక్ ఉంది. ఇది కొంచెం అనుమానించాల్సినటువంటి విషయమే. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి శరీరం మీద ఎవరో గట్టిగా బలంగా బాదినట్టు ముఖం మీద కానీ అదేవిధంగా ఛాతీ మీద కానీ బలంగా బాది కర్రతో బాగా హింసించి కొట్టినట్టు కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ అయితే మాత్రం కాదు. యాక్సిడెంట్ అయితే బైక్ ఒక చోట పడిద్ది, అదేవిధంగా శరీరం అనేది మరొక చోట పడిద్ది. ఈ రెండు కలిసి ఉండటం వల్ల శరీరం మీద బైక్ పడి ఉండటం వల్ల స్పష్టంగా అర్థమైపోతుంది. దానికి తోడు ఆయన శరీరం మొత్తం కూడా గాయాలతో నిండి ఉండటం, ఇదంతా స్పష్టంగా అర్థమవుతుంది. పోస్ట్ మార్టం అనేది నిర్వహించారు పోలీసు వారు. ఇంతవరకు అది యాక్సిడెంటా లేకపోతే ఏందనేది ఇంతవరకు బయట పెట్టకపోవడం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం. ఈ విషయాన్ని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు స్పందించారు, అదేవిధంగా అపోజిషన్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. వీరిద్దరు స్పందించినా కానీ ఇది హత్యో ఆత్మహత్యో దీని మీద ఏంది, గూగుల్ డ్రైవ్ నిర్వహించి ఆ టైం అక్కడ ఎవరెవరు ఉన్నారు ఏందనేది ఇంతవరకు తేల్చకపోవడం అనేది చాలా విచారకరం, చాలా బాధాకరం. ఎందుకంటే ఇప్పుడు కనుక ఈ హత్య గురించి స్పష్టంగా తెలవకపోతే ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో క్రైస్తవుల వ్యతిరేకత వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే క్రైస్తవులందరూ కూడా ఈ హత్యను కొంచెం ఎమోషన్గా తీసుకున్నారు కాబట్టి ఆయన పార్థివ దేహానికి లక్షలాది మంది కదిలి వచ్చి చూశారు. దయచేసి ప్రభుత్వం నిందితుల్ని ఎమ్మటిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేస్తేనే ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం అనేది రెట్టింపు అవుతుంది. అలా కాకుండా నిందితులను కనుక అలా వదిలేస్తే ప్రభుత్వం ఖచ్చితంగా దెబ్బతింటుంది ప్రజల చేతుల్లో, ఎటువంటి సందేహం లేదు. దయచేసి ఈ కేసును విచారణ చేయమని కోరుకుంటున్నారు క్రైస్తవులందరూ కూడా. జై హింద్, జై భారత్, జై కాంగ్రెస్.